పెంచిన వారైనా ఒకరోజు నిన్ను ఎదిరిస్తారు. తోడపుట్టిన వారు ఎదిరిస్తారు. నీకు బంధువులు ఎదిరించవచ్చు, నీ రక్త బంధువులు ఎదిరించవచ్చు, నువ్వు ఉండే గ్రామంలో నువ్వెంత అని నిన్ను అనొచ్చు. కానీ దేవుడైతే నిన్ను ఎదిరించలేడు. నిన్ను కాపాడేవాడు ఆయన, నిన్ను క్షమించేవాడు కూడా దేవుడే. ఈరోజు దేవుడు క్షమిస్తూనే ఉన్నాడు, దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. నువ్వెంత అబద్ధాలు ఆడినా, ఎంత నువ్వు దేవుడికి ఇష్టం లేని పనులు చేసినా దేవుడు నిన్ను క్షమిస్తూనే ఉన్నాడు. నీవు దేవుడు మాట వినగలిగితే నీకు గర్భఫలం ఇస్తాడు. దేవుడు మాట వింటే నీ పంట ఇస్తాడు. దేవుడు మాట వేస్తే నీ చదువిస్తాడు. దేవుడు మాట వింటే నీ సాఫీగా నడిచే తోవ దేవుడిదై ఉంటుంది. హల్లెలూయా. దేవుడు నిత్యాన్ని కాపలా ఉండాలంటే, నీ కుటుంబానికి నడవాలంటే నువ్వు తగ్గించుకోవాలి, మారు మనసు పొందాలి. నీ కుటుంబం బాగుండాలి, నీ కుటుంబం చల్లగా ఉండాలి, నీ కుటుంబం పచ్చగా ఉండాలంటే దేవుడు మాట నువ్వు విని